వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వానాకాలం సీజన్ పెట్టుబడి సహాయం కింద ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. అయితే జూన్ 26న ఖమ్మం జిల్లా మదిరిలో నిధులను విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క ఇలాఖాలో సభను నిర్వహించనున్నారు. అయితే రైతు భరోసా కోసం దాదాపు 9,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. గత వానాకాలం సీజన్లో 69.4 లక్షల మంది రైతులకు 8,744 కోట్ల నిధులను కూడా ఖాతాల్లో వేసింది ప్రభుత్వం. యాసంగి సీజన్లో 5,653 కోట్లను కూడా కేటాయించింది. దశల వారీగా నిధులు విడుదల చేస్తుండడం పైన రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలోనూ రైతు భరోసా అందడం లేదని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రైతు భరోసా నిధులను ఈ నెల 26న ఖమ్మం జిల్లా మదిరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. అక్కడే భారీ బహిరంగ సభను కూడా నిర్వహించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి బుధవారం రైతన్నుల ఖాతాలో నిధులను అదే రోజు విడుదల చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మదిర నియోజకవర్గంలో బహిరంగ సభతో పాటుగా రైతు భరోసా నిధుల విడుదలకు ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖ అధికారులతో పాటుగా ఖమ్మం జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే వానాకాలానికి 9,000 కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రైతుల ఖాతాలో నేరుగా 9,000 కోట్లను జమ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అలాగే అదే రోజు అనధికారికంగా జరిగేటువంటి కేబినెట్ భేటీలో రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సినటువంటి పలు చర్యలపైన కూడా సమాలోచనలు చేయనున్నట్లుగా తెలుస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా వివిధ పథకాలను అమలు చేస్తున్నటువంటి తీరు, రానున్నటువంటి రోజుల్లో మంత్రులకు సవాళ్లను స్వీకరించేటువంటి పని చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి, మరి ముఖ్యంగా రాష్ట్రంలో వర్తమాన రాజకీయ పరిస్థితుల గురించి కూడా మంత్రులతో చర్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాకి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కానీ కొంతమంది రైతుల్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గత వానాకాలానికి సంబంధించి అంటే ఖరీఫ్ సీజన్ కి సంబంధించి 69.4 లక్షల మంది రైతులకు 8,744 కోట్ల నిధులను రైతు భరోసా పథకం కింద అన్నదాతల ఖాతాల్లో వేశారు. అయితే యాసంగి పంట కాలానికి 5,653 కోట్లను మాత్రమే రైతులకు చెల్లించారు. రైతు భరోసాను దశల వారీగా సాగు గడువు ముగిసిన తర్వాత కూడా ఇవ్వడంతో కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి అనేక కారణాలు ప్రభుత్వం చెప్తున్నా రైతులు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు. మరి ఈ నెల 26న జరిగేటువంటి దాంట్లో నిధుల జమ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో చేస్తారా లేదా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అయితే రైతు భరోసా నిధులను కూడా సమీకరించనున్నారు. ప్రధానంగా రైతు భరోసా నిధులను కూడా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా అంటే గతంలో సిద్దిపేట జిల్లా నర్మేట ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో నిధులను విడుదల చేశారు. కానీ ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ నిధులను కూడా ఇప్పటికే సమీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా సన్నకారు రైతులకు అదేవిధంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం రైతు భరోసా పథకం. తాజాగా దానికి సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. దాదాపు తెలంగాణలో 67 లక్షల మంది రైతులకు వానాకాలం ఖరీఫ్ సీజన్ కి సంబంధించి పెట్టుబడి సహాయం కింద ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జూన్ 26, 2026 నాటికి రైతుల ఖాతాలో డబ్బులు మొత్తం కూడా జమ కానున్నాయి. సాధారణంగా రైతులతో పాటుగా రైతు కూలీలు, చిన్నకారు రైతులు, సన్నకారు రైతులకి సంబంధించి పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రధానమైనటువంటి లక్ష్యంతో ప్రారంభించడం జరిగింది. మొదటి విడత అంటే ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు సుమారు 73 లక్షల మంది రైతులు ఉన్నారు. సో ఆ తర్వాత ఎకరం కంటే ఎక్కువగా ఉన్నటువంటి వారు, 5 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నటువంటి వారు, ఇలా ప్రతి దాంట్లో కూడా విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను జమ చేయడం పైన రైతులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ పథకంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే పెట్టుబడి సహాయం మాత్రం అత్యంత కీలకంగా చాలా మంది పేద రైతులకు ఉపయోగకరంగా ఉండేటువంటి పథకంగానే భావించాలి. ప్రతి ఏటా ఎకరానికి దాదాపు 15,000 పెట్టుబడి సహాయంగా అందిస్తారు. మొత్తం 2 సీజన్లకు కలిపి, ఒకటి వానాకాలం సీజన్ కు 7,500 కోట్లు, అదేవిధంగా యాసంగి పంట సమయానికి 7,500 కోట్లు. దీంతో పాటుగా కౌలు రైతులకు సంబంధించి ఈ పథకం అర్హులుగా ఉండేటువంటి అవకాశాన్ని కూడా కల్పించారు. ఇంతకుముందు కేవలం భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రైతు కూలీలకు కూడా దాదాపు 12,000 ఆర్థిక సహాయాన్ని అందించేలా కూడా గైడ్ లైన్స్ ని జారీ చేయడం జరిగింది. దీంతో పాటుగా క్వింటాల్ కు సన్న వడ్లకు సంబంధించి 500 బోనస్ ని కూడా ప్రభుత్వం అందించేటువంటి ఆలోచన కూడా చేయడం చాలా మంది రైతులకు సంబంధించి. కానీ ఈ పథకంలో అనేక లోపాలు, అనేకమైనటువంటి కాంట్రవర్సీ విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు. గతంలో ఏదైతే పథకం ఇంప్లిమెంట్ చేశారో దానికి సంబంధించి కొండలకు సంబంధించి వెంచర్లకు సంబంధించి కూడా
పథకాన్ని ఇచ్చారు, అనర్హులకు కూడా ఈ పథకాన్ని కట్టబెట్టారు అనేటువంటి విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది. కేవలం సాగులో ఉన్నటువంటి భూమికి మాత్రమే ఈసారి రైతు భరోసాని ఇవ్వనున్నట్లుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం, కొండలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ పథకం వర్తించదు, సో అర్హులకి మాత్రమే పథకాన్ని ఇస్తాం, అనర్హులకి ఈసారి పథకాన్ని చెల్లుపెట్టేస్తాం అనేటువంటి రీతిలో కూడా కఠినంగా వ్యవహరించినటువంటి నిబద్ధత. మరి ముఖ్యంగా ఐటీకి సంబంధించినటువంటి పెద్ద రైతులు, ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి రైతులు ఉన్నారో వారికి సంబంధించి మినహాయింపు ఇవ్వడం, మరి ముఖ్యంగా ఎన్ని ఎకరాలు ఉన్నా ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసాని ఇంప్లిమెంట్ చేయడం, ఈ మొత్తం అంశాలు మాత్రం 1 by 1 ఉన్నాయి. కానీ ఈసారి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు లేకుండా ప్రీవియస్ గా విడుదల చేసినటువంటి నిధుల్లో కొంతవరకు సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తి కొంతమంది రైతులకు నిధుల జమలో కొంత జాప్యం జరిగినటువంటి మాట వాస్తవమే. రైతులు కూడా దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ ఏదైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒకే విడతలో అందరి రైతులకు నిధులు మంజూరు చేయాలి అన్నది మాత్రం రైతుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. కానీ ఈసారి రైతులకు మాత్రం గుడ్ న్యూస్ గాని భావించాలి. రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వానాకాలం సీజన్ పెట్టుబడి సహాయానికి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. జూన్ 26న ఖమ్మం జిల్లా మదిరిలలో నిధులను విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.